హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం మార్నింగ్ నుంచి గ్రూప్ డి షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2 ఇవ్వబోతున్నాం. ఆ వీడియోస్ చూడాలనుకుంటే నీట్గా చూడండి, మన వీడియోస్లోనే ఉన్నాయి. ఒక చిన్న క్లారిటీ, ఈ 3 షిఫ్ట్లు బేస్ చేసుకొని నెక్స్ట్ అప్కమింగ్ గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాయబోతున్న వాళ్ళు మీరు ఏం తెలుసుకోవాలనేది ఒకసారి ఈ వీడియో చూస్తే చివరి వరకు మీకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏమంటే, ఎగ్జామినేషన్ అంటే గ్రూప్ డి ఎగ్జామ్ ఏ లెవెల్లో ఉంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నీట్గా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తుంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. చిన్న క్లారిటీ, మనకి ఎగ్జామినేషన్ రివ్యూ ఏమైతే క్వశ్చన్స్ ఉన్నాయో నేను అవి డిస్కస్ చేయబోతున్నా. ఇంకొకటి ఏమంటే, వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్, ఇప్పుడు ఒక వర్షం పడుతుంది అలానే చేస్తున్నాను, మీకు నా టైం లేకపోయినా చేస్తాను మీకోసమే. సో మీరు ఇలా సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. మార్నింగ్ లోపల రేపు 10 లోపల మీకు కొన్ని క్వశ్చన్స్ అయితే క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ లైక్ చేయండి. ఇప్పుడు పేపర్ లెవెల్ ఎలా ఉంది? ఆగస్ట్ 3 షిఫ్ట్ పేపర్ లెవెల్ వచ్చి మోడరేట్గా ఉంది. రీజనింగ్ అందరూ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ 29 క్వశ్చన్స్, అంటే 30 క్వశ్చన్స్లో 29 క్వశ్చన్స్, 1-2 అటు ఇటు కొద్దిగా టిపికల్గానే ఉన్నాయి, మిగతావి అయితే ఈజీనే. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ మ్యాథమెటిక్స్, అంటే ఇక్కడ మనం మ్యాథమెటిక్స్ కదా, ఆల్మోస్ట్ ఆల్ 90 to 23 లోపలే ఉన్నారండి. అంటే ఆ రేంజ్లో క్వాంట్ అనేది ఇవ్వబోతున్నారు. ఒక్కసారి చూడండి, క్వాంట్ చూద్దాం. దీంట్లో ఈజియెస్ట్ క్వశ్చన్స్ వచ్చి మీన్ ప్రపోర్షన్ డైరెక్ట్ క్వశ్చన్, యావరేజ్ స్పీడ్ ఇది కూడా డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, పై చార్ట్ కూడా అంటే డేటా ఇంటర్ప్రిటేషన్. నెక్స్ట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ వచ్చి కొద్దిగా హార్డ్ అడిగారు, ఇది పర్సంటేజ్ క్వశ్చన్ అనమాట. కొద్దిగా ఇన్కమ్ ఎక్స్పెండిచర్ 3 షిఫ్ట్లో అంటే 2 షిఫ్ట్లో అయితే పడినాయి. ఫస్ట్ షిఫ్ట్ పడింది, థర్డ్ షిఫ్ట్లో పడింది. నెక్స్ట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఇది కూడా ఈజీనే అని చెప్పారు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ డైరెక్ట్గా 2 పర్సన్స్ ఇచ్చి 2 పర్సన్స్ టోటల్ వర్క్ ఇచ్చేసి 1 పర్సన్ టోటల్ వర్క్ కనుక్కోమన్నాడు, అంతే. ఎన్ని డేస్లో చేస్తాను. ఎస్ఐ ఇన్స్టాల్మెంట్ కొద్దిగా హార్డ్గానే ఉంది. ఎస్ఐ సెకండ్ 2 క్వశ్చన్స్ పడినాయి, ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచే. దీని నుంచి ఒక 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. కొద్దిగా ఇన్స్టాల్మెంట్ అయితే కొద్దిగా హార్డ్గానే ఉంది. నెక్స్ట్ సట్స్ అండ్ ఇండిసెన్స్ వచ్చి సట్స్ అండ్ ఇండిసెస్ వచ్చి 2 క్వశ్చన్స్ పడ్డాయి, ఇది కూడా ఈజీనే. హైట్స్ అండ్ డిస్టెన్స్ ఇన్ కేస్ ఎగ్జామినేషన్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అయితే ట్రిగ్నోమెట్రీనే 2 క్వశ్చన్స్ పడ్డాయి, అంటే ఫస్ట్ షిఫ్ట్లో. సెకండ్ షిఫ్ట్లోకి వచ్చేసరికి ఒకటే ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ అడిగారు. ట్రిగ్నోమెట్రీలో సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఒకటి ట్రిగ్నోమెట్రీ టాపిక్, ఒకటి హైట్స్ అండ్ డిస్టెన్స్ టాపిక్. ఇక్కడ హైట్స్ అండ్ డిస్టెన్స్ క్వశ్చన్ వస్తే నెక్స్ట్ రాయబోతున్న వాళ్ళకి ఏముంటుందంటే ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్ ఉండొచ్చు, ఇది నా ఎక్స్పెక్టేషన్ ప్రకారమే. సో హైట్స్ అండ్ డిస్టెన్స్ ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్, ఇది ఒక టాపిక్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీడియన్ నుంచి 2 క్వశ్చన్స్ పడ్డాయి, అంటే అది ఒకటి ఎంపిరికల్ ఫార్ములా, అదొకటి ఇది ఒకటి. నెక్స్ట్ మెన్సురేషన్ 2 క్వశ్చన్స్, 3D క్వశ్చన్స్ అడుగుతున్నట్టు చూడండి. పార్ట్నర్షిప్ అయితే సెకండ్ షిఫ్ట్లో 3 క్వశ్చన్స్ పడ్డాయి, ఇప్పుడు థర్డ్ షిఫ్ట్లో అయితే 1 క్వశ్చనే పడింది. నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, దీనిపైన డిస్కౌంట్, దీనిపైన ఒక 2 క్వశ్చన్స్ పడ్డాయి. డిస్హానెస్ట్, ఇది కూడా ప్రాఫిట్ అండ్ లాస్ కిందకి వచ్చేస్తుంది. నెక్స్ట్ సింప్లిఫికేషన్స్ ఒక 3 పడ్డాయి. సో ఆల్మోస్ట్ ఆల్ మీరు పేపర్ లెవెల్ ఎలా ఉందంటే మ్యాథ్స్లో 19 to 23, అటు ఇటు 20, ఇంకా బాగా చేసే వాళ్ళు 23 లోపలే. కొద్దిగా 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ కొద్దిగా హార్డ్గా ఉన్నాయి, ఇది అండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి చూద్దాం. కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ ఆల్ 10 to 12 ప్రతి షిఫ్ట్ నేను విన్న మాట అయితే 10 నుంచి 12 లోపలే అటెంప్ట్ చేస్తారు, అది ప్రిపేర్ అయిన వాళ్ళే, డైరెక్ట్గా ఉండేవాళ్ళు కాదు. నెక్స్ట్ నా సజెషన్ ఏమంటే, నవంబర్ నుంచి జూన్ వరకు ఏవైతే కరెంట్ అఫైర్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ ఆల్ 8 months అయితే ఉన్నాయి, 8 months కరెంట్ అఫైర్స్ అడుగుతున్నాడు. ఓకే, ఇది జనరల్ సైన్స్ చూడండి. ఈసారి జనరల్ సైన్స్ చిన్న క్లారిటీ ఇస్తాను, మోడరేట్ లెవెల్లో అడుగుతున్నాను. అంటే స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 ఇలాంటి క్వశ్చన్స్, టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే నంబర్ ఆఫ్ టైమ్స్ అయితే కనపడ్డాయంట. ఇది నేను రాసిన వాళ్ళతో కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు ఒక చిన్న క్లారిటీ ఇస్తాను, బాగా చూడండి. బాగా ఒక చిన్న మాట మాట్లాడతాను మీతో. ఎవరు గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాయబోతున్న వాళ్ళు నీట్గా వినండి. పేపర్ ఈరోజు అనాలిసిస్ అంతా అబ్జర్వ్ చేస్తే అన్ని షిఫ్ట్లు మోడరేట్గానే వచ్చాయి. ఒక చిన్న క్లారిటీ, 2022 నెక్స్ట్ ఈ గ్రూప్ డి రిపిటేషన్ అవ్వబోతుందని నేనైతే అనుకుంటున్నా. పోస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి. లాస్ట్ టైం గ్రూప్ డిలో పేపర్ ఈజీ ఇచ్చి కొన్ని షిఫ్ట్లు మాత్రమే హార్డ్ ఉన్నాయి, కట్ ఆఫ్ ఎక్కువ పెంచాడు. ఈ
షిఫ్ట్ని బేస్ చేసుకుంటే ఇంకా చూడాలి మన ముందు, ఇదే ఫిక్స్ అయితే కాదు. ఆల్మోస్ట్ ఆల్ పేపర్ అయితే మోడరేట్ లెవెల్ అయితే ఇస్తున్నాడు. అంటే అందరికీ కొద్దిగా మీడియం రేంజ్, అంటే ప్రిపరేషన్ చేసిన వాళ్ళకి మోడరేట్ ఉంది. ఇంకా చేయని వాళ్ళ సిచ్యువేషన్ ఏందో ఒక చిన్న క్లారిటీ ఇస్తాను. పేపర్ ఎలా అయినా ఉండని, నేను ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి, ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామినేషన్ రాయబోతున్న వాళ్ళకి నెగిటివ్ మార్కింగ్ లేకోకుండా, ఎవరైతే ఎగ్జామినేషన్ నీట్గా అటెంప్ట్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ గుడ్ అటెంప్ట్స్ ఉండాలి, నెగిటివ్ మార్కింగ్ తగ్గించుకోండి. ఇది నేను నా యూట్యూబ్ ఛానల్ తరఫున నా ఎక్స్పీరియన్స్తో మీ అందరికీ చెప్తున్నాను. నెగిటివ్ మార్కింగ్ పెట్టి వస్తే ఉన్న మార్క్స్ కూడా ఊడిపోతాయి. ఇంకా మునుముందు ఏ షిఫ్ట్లో ఇంకా మనకి 25 వరకు ఎగ్జామినేషన్ జరగబోతున్నాయి. మధ్యలో కొన్ని గ్యాప్స్ వస్తాయిలేండి. వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, ఎవరైతే ఇంకా ప్రిపరేషన్ కాని వాళ్ళు ఇప్పుడైతే అనాలిసిస్ చూసుకొని నీట్గా రివ్యూలు వస్తుంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో నా కమ్యూనిటీ ట్యాబ్లో నేను అదే పనిగా ఈరోజైతే నా టెలిగ్రామ్ ఛానల్లో నేను కొన్ని క్వశ్చన్స్ సెండ్ చేసి ఉంచా. అదేవిధంగా యూట్యూబ్లోనే కొన్ని క్వశ్చన్స్ అదేవిధంగా నేను ఏం చేస్తానంటే ఇమేజ్ ఫార్మేషన్ చేసి అక్కడ సెండ్ చేస్తూ ఉంటా. మీరు 25th వరకు ఎవరైతే ఎగ్జామినేషన్ ఉన్నారో ఇంకా డేట్స్ రాని వాళ్ళు ఫస్ట్ ఫాలో కండి మన యూట్యూబ్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోయి జాయిన్ కండి. ఇది నేను ఇచ్చే ప్రతి ఒక్కరికి, అది సైన్స్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ కావచ్చు, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కూడా కొన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసి ఉంచాను. వెళ్ళి చూసుకోవచ్చు, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తలేదంటే వెళ్ళి వీడియోస్లోనే ఉన్నాయి. ఓకేనా అండి? ఫస్ట్ నేనైతే మీ సపోర్ట్ ఇలాగే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ ముందుకు నేను రివ్యూలు వస్తుంటాయి, నెక్స్ట్ ఏమేమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇప్పుడుండే గ్రూప్ డి జరగబోయే ఎగ్జామినేషన్లో ఏమేమి వస్తున్నాయని ఒకసారి నీట్గా డిస్కస్ చేస్తూ ఉంటా. ఇప్పుడు వీడియో చేయలేకపోతున్నాను, ఫుల్ లెంత్ వీడియో. టుమారో మార్నింగ్ 10 to 12 లోపల మీకు క్వాంట్ ఏమొస్తుందో ఒక వీడియో అయితే చేయబోతున్నా విత్ సొల్యూషన్స్తో. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.